ఓ యువకుడు ప్రేమ పేరిట వేధిస్తుండటంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని బాలాజీ నగర్లో నివాసముంటున్న శారద కుమార్ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. మొదటి అమ్మాయి శాలిని 9వ తరగతి చదువుతోంది. కొన్ని రోజులుగా అదే ప్రాంతానికి చెందిన శివ శాలినిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. రోజురోజుకి వేధింపులు ఎక్కువ అవుతుండటంతో నిన్న రాత్రి ఇంట్లో ఎవరూ లేని టైంలో ఫ్యాన్ కి చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది శాలిని. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిన్న రోజు సాయంత్రం ఏంటంటే వాళ్ళ కూతురు ఉంటుంది శాలిని అని 16 సంవత్సరాలు 9th క్లాస్ చదివేది ఇంటి దగ్గరనే ఉంటుంది. ఆ అమ్మాయి వెంట గత కొన్ని రోజులుగా కూడా శివ అనే ఒక అమ్మాయి 19 సంవత్సరాల ముదిరాజు కులస్తుడు వెంటబడుతున్నట్టు కంప్లైంట్ ఇచ్చింది. అతని బాధలు భరించలేక అమ్మాయి హ్యాంగింగ్ చేసుకుని చనిపోయినట్టు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ మృతురాలు ప్లస్ ఫిర్యాదుదారు శారద వీళ్ళు ఎస్సీ వర్గానికి సంబంధించిన కులానికి సంబంధించిన దానికి సంబంధించి ఈ 305 అండ్ 78 BNS కొత్త చట్టం ప్రకారం మరియు పోక్సో 11 and 12 యాక్ట్ ప్రకారం అండ్ SC/ST అట్రాసిటీస్లో సెక్షన్ల కింద కేసు నమోదు